ప్రపంచ కార్మికులారా చికాగో అమర వీరులకు జోహార్ చికాగో అమర వీరులకు జోహార్ అమరులకు ఇటుక బట్టి కార్మికుల ఐక్యత ఇటుక బట్టి కార్మికుల ఐక్యత మేడే మేడే ఓకే అన్నా నేను ఇక వాయిస్ తీసుకోండి. ఇటుక బట్టి కార్మిక అక్కల్లారా అన్నల్లారా, ఈరోజు ప్రపంచ వ్యాపితంగా 138వ మేడే భావాన్ని ఇవాళ కార్మిక వర్గం జరుపుకుంటా ఉంది. ఏదైతే 138 సంవత్సరాల క్రితం ఆనాడు ప్రపంచ వ్యాపితంగా ఫ్యాక్టరీలలో, పరిశ్రమలలో, కార్ఖానాలలో, కర్మాగారాలలో పని చేస్తున్నటువంటి కార్మికులు 20 గంటలు పని చేసుకునేటటువంటి వాళ్ళు 20 గంటలు పని చేస్తే రాత్రి 4 గంటలకు వెళ్ళిపోతే పిల్లలు పడే ఉండేవాళ్ళు. అదేవిధంగా మళ్ళా పని ముగించుకొని ఇంటికి వచ్చేటప్పటికి 11 ప్రాంతంలో ఇంటికి వస్తే మళ్ళీ పిల్లలు పడుకొని ఉండేవాళ్ళు. అంటే తల్లిదండ్రుల తండ్రి ముఖము పిల్లలు చూసేటటువంటి వాళ్ళు కాదు. అంటే కార్మికులు అట్లా ఫ్యాక్టరీలలో పనిచేసేటటువంటి వాళ్ళు. అయితే ఆనాడు ఏదైతే అమెరికా దేశంలోని చికాగో అనే నగరంలో ఆనాడు 18 గంటలు 20 గంటలు పని చేసేటటువంటి కార్మికులు జీతభత్యాలు పెంచాలి, మాకు కూలీ రేట్లు పెంచకండి, కానీ మాకు ఏదైతే 3 గంటలు ఉన్నాయో వాటిని తగ్గండి అని చెప్పేసి చికాగో ఆనాడు కార్మిక వర్గం పెద్ద ఆందోళనకు ఏమన్నారు, ఎండల పని కావాలి, ఒక రోజుకు 24 గంటలు 8 గంటలు విశ్రాంతి తీసుకోవాలి, 8 గంటలు భార్య విలాసంగా బ్రతకాలి. 3 ఎందులు 24 గంటలు 24 అయితే విభజించినప్పుడు కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఉంది. చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఏదైతే ఉందో పోలీసు వాళ్ళతోటి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడ చనిపోరు. వందలాది మందికి తుపాకీ గుళ్ళు తగులుతాయి, శతగ్రాతులు అవుతారు. అప్పుడు ఆ ఊరేగింపులో వెళుతున్నటువంటి వెనకాల నుండి అటువంటి కొంతమంది పెద్దవాళ్ళు పరులు వీళ్ళ మరణం వృధా పోవద్దు, వీళ్ళ మరణం భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలి అని చెప్పి ఆ రక్తపు మడుగులలో పడి ఉన్నటువంటి ఆ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బట్టలను తీసి ఇలాంటి జెండాకు పెట్టి ఎగిరేసినటువంటి ఎర్ర జెండా. ఆనాడు ఏదైతే 20 గంటల పని దినమో అప్పుడు అమెరికాలోని చికాగో నగరంలో అక్కడ ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అక్కడ 8 గంటల పని దినాన్ని ఆనాడు చేయడం జరిగింది. అందుకే ఒక అటెండర్ నుంచి మొదలుకొని ఐఏఎస్ ఆఫీసర్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా 8 గంటలు పనిచేస్తా ఉన్నారు. ఈ 8 గంటల పని దినం ఆనాడు చికాగో అమరవీరులు కార్మిక వర్గం పోరాడి సాధించి పెట్టినటువంటిది. అందుకే దీనికి అంత ప్రాముఖ్యత ఉంది. ఇవాళ మనం ఎక్కడ పనిచేసినా, ఏ పని చేసినా, ఏ కార్ఖానాలో పనిచేసినా, ఏ కర్మాగారంలో చేసినా, ఏ కుటీర పరిశ్రమలో పనిచేసిన కార్మిక వర్గం కోసం ఆనాడు చికాగో వీరులు చిందించిన సాక్షిగా ఇవాళ
ఎర్రజెండా ఎగురుతా ఉంది. ఈ ఎర్రజెండా కార్మిక వర్గం ఉన్నటువంటిది. ఈ ఎర్రజెండా కార్మిక వర్గ పోరాటాల కోసం ఉన్నటువంటిది. ఈ ఎర్రజెండా ఏదైతే ఉన్నదో కార్మిక వర్గ తరపున కోసం ఉద్యమాలు చేస్తున్నటువంటిది. అందుకే తమ హక్కుల కోసం తమ పోరాటాల కోసం నిరంతరం నిలబడి కొట్లాడుతున్నటువంటిది ఎర్రజెండా పార్టీ. ఈ ఎర్రజెండా పార్టీ యొక్క మనం అందరం కూడా ఇవాళ అనుభవిస్తా ఉన్నాం. ఇవాళ కార్పొరేట్ శక్తులు వస్తున్నాయి, బహుళ జాతి సంస్థలు వస్తున్నాయి, గుత్తా పెట్టుబడిదారులు వస్తున్నారు, ఈ దేశాన్ని మొత్తం కూడా కబలిస్తా ఉన్నారు. కావున ఇవాళ ఇట్లాంటి చిన్న పరిశ్రమలన్నీ కూడా బతకాలి. ఈ చిన్న పరిశ్రమల యజమానులు కూడాను ఇవాళ దీంట్లో వాళ్ళందరూ కూడా బాగుండాలి. ఈ ప్రభుత్వాలు కూడా వాళ్ళకు కూడా ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. ఈ చిన్న పరిశ్రమల యజమానులను కాపాడాలి. వీళ్ళకు ఉపాధి ఇచ్చేటటువంటి కార్మికులకు కూడా హక్కులను కూడా ఇవ్వాలి. ఇలాంటి దాంట్లో ఉండాలి. కానీ ఆదాని అంబానీలకు దోషి పెడితే ఈ దేశం అంతా కూడా సర్వనాశనం అవుతుంది కనుక అందుకే ప్రపంచ కార్మికులు ఏదైతే ఉన్నారో ఇవాళ